అహంకారం మన ఎదుగుదలని మనకి కనపడకుండా తెలియకుండా చంపేస్తుంది. నంబర్ 2, మన రిలేషన్షిప్స్ని మనకి తెలియకుండానే అది నాశనం చేసేస్తుంది. మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నాశనం చేస్తుంది. మన కనెక్షన్స్ని నాశనం చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శత్రువు ఎవరి లోపలైతే ఉంటాడో వాళ్ళు కొంతకాలం వెలుగుతారు, కానీ ఉన్నట్టుండి ఏదో నార్మల్గా పడిపోవటం కాదండి, టోటల్గా అధపాతాళం అంటారే, అలా వాళ్ళ ఏ రేంజ్ లో పడిపోతారంటే మళ్ళీ వాళ్ళు లేచి సర్దుకొని పర్లేదులే, ఓకే తప్పు రియలైజ్ అయింది, ఓకే మనం తప్పు చేసాం, అహంకారంతో ఉన్నాం, ఇప్పటి నుంచి మంచిగా ఉందాం అని లేచి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం నేను ఇంపాసిబుల్ అనను, కానీ చాలా 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 కష్టం అండి. సో మనం ఫస్ట్ చంపేయాల్సిన లోపలుండే శత్రువు ఎవరయ్యా అంటే అహంకారం. ఇది మనల్ని ఏ డైమెన్షన్లో కూడా ఎదగనివ్వదు.